గుడ్ మార్నింగ్ అందరికీ. నేను సుధాకర్ ప్రజూరి. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో మన ఘట్టమనేని జయకృష్ణ కొత్త సినిమాలో నటిస్తున్నారు. మూడో తరం హీరోగా సూపర్ స్టార్ కృష్ణ మొదటి రెండు మూడు స్థానాల్లో రమేష్ బాబు, మహేష్ బాబు. మూడో తరంలో జయకృష్ణ. పురిపాలెం అనే గ్రామం నుండి నలుగురు హీరోలు. జయకృష్ణ ప్రస్తుతం జూలై 30వ తారీఖున జయకృష్ణ సినిమా శ్రీనివాస మంగాపురం రిలీజ్ కాబోతుంది. దాంట్లో నేను కొన్ని వీడియోలు యూట్యూబ్లో పొందుపరిచాను. గురిపాల్లో నాకున్న చొరవ ద్వారా పరుచూరు సుధాకర్ నేను. నాకు సినిమా ఫీల్డ్తో రామోజీ ఫిలిమ్స్తో 93, 96లో టచ్ ఉంది. నేను సినిమా యాక్టర్లు అంత ఇష్టపడేవాడిని కాదు. చొరవగా ముందుకు వెళ్ళడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. 96లో పెద్ద షాకు, ఎలక్ట్రికల్ వర్క్లో షాక్ తగలటం వల్ల నేను రామోజీ ఫిలిమ్స్ని వదిలేసి ఇప్పుడు ప్రస్తుతం కండక్టర్గా కొనసాగుతున్నాను. సినిమా ఫీల్డ్ మీద అంత అవగాహన పెంచుకోలేదు. అయితే ప్రస్తుతం జయకృష్ణ సినిమా వల్ల ఉత్సాహంగా నేను కొన్ని వీడియోలను యూట్యూబ్లో పొందుపరిచాను. అయితే ఈ శ్రీనివాస మంగాపురం డైరెక్టర్ గారి గురించి తెలుపుకున్నాం. కొన్ని విషయాలు ఏఐ ద్వారా వచ్చిన విషయాలు. ఆయన మొదటి సినిమా RX 100 2018లో రిలీజ్ అయింది. మహాసముద్రం 2021 సంవత్సరంలో మహాసముద్రం రెండో సినిమా 3 మంగళవారం 2023లో. ప్రస్తుతం శ్రీనివాస మంగాపురం జూలై 30, 2026న రిలీజ్ కాబోతుంది. డైరెక్టర్ గారి పేరు అజయ్ భూపతి. వయసు 40 సంవత్సరాలు. ఆయనది తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంగా తెలుస్తుంది ఏఐ ద్వారా. వీరు ఈ చిత్ర యూనిట్ మంచి విజయాన్ని పొందాలని కోరుకున్నాం. జయకృష్ణకి విజయకేతనము శ్రీనివాస మంగాపురం ద్వారా లభించాలని కోరుకుంటున్నాను. మీ పరుచూరు సుధాకర్. నేను రామోజీ ఫిలిమ్స్లో 93 నుంచి 96 దాకా ఎలక్ట్రికల్ వర్క్ చేశాను. కట్టుబడిలో పద్మాలయలో కూడా పలుసార్లు పద్మాలయాన్ని సందర్శించాను. నాకున్న అనుభవంతో యూట్యూబ్ ద్వారా కొన్ని వీడియోలని గురిపాలెంలో షేర్ చేశాను. చిత్ర యూనిట్ మంచి విజయాన్ని పొందాలని కోరుకుంటున్నాను. మూడో తరం నటుడిగా జయకృష్ణకి మంచి భవిష్యత్తుని భగవంతుడు కలగజేయాలని కోరుకుంటున్నాను. ఇది నేను సమాచారాన్ని కోణంలో తెలుపుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. అభిమానులని యొక్క అభిమానాన్ని చూరగొనడానికి జయకృష్ణ సక్సెస్ అయ్యే బాటలో ఉన్నారు. వారికి చిత్ర యూనిట్కి మంచి హిట్ సాధించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలతో మీ పరుచూరు సుధాకర్. ప్రేక్షకులే పెట్టని కోట లాంటి వారిని చేరుకోవటానికి సోషల్ మీడియా చాలా కీలకమైంది. సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను చేరుకునే అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని నా మనవి. ధన్యవాదాలతో మీ పరుచూరు సుధాకర్.